అందరికీ నమస్కారం. జ్వరం వచ్చి తగ్గినాక నోటికి ఏమి తినబుద్ధి కాదు. ఏదైనా తినాలి అనిపించినా పుల్ల పుల్లగా, కారం కారంగా తినాలి అనిపిస్తుంది కాబట్టి ఈ రెసిపీ ట్రై చేయండి. ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. దానికోసమైతే ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం మెంతులు, ధనియాలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కొంచెం వేగితే చాలు అవి తీసి పక్కన పెట్టేసి అదే కళాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అయితే వేసేసుకొని మూత పెట్టుకొని ఇవైతే ఈలోపు మగ్గనిచ్చేద్దాం. ఈలోపు అయితే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా మగ్గాయి కదండి. వాటిలో అయితే మిక్సీ జార్లో వేసేసుకొని ఒక వెల్లుల్లిపాయ రెబ్బలైతే ఒక 6, 7 ఎల్లుల్లిపాయ రెబ్బలైతే వేసేసుకొని దాంట్లోనే మనం కారం ఎంత తినగలుగుతామో అంత కారాన్ని అయితే వేసేసుకొని కొంచెం సాల్టు, పసుపు, నేను జీలకర్ర వేయలేదు కదా అందుకే జీలకర్ర పొడి వేసేసుకొని కొంచెం పులుపు అయితే వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పేస్ట్ అనేది. ఈలోపు అయితే దొండకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఈ మిక్సీ పట్టిన పేస్ట్ అనేది అందులో వేసేసుకొని బాగా వేపుకొని ఆయిల్ పైకి వచ్చినంత వరకు బాగా వేపుకుంటే ఇంక సరే అండి, దొండకాయ ఫ్రై అనేది తయారైపోయింది. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.